నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని దేవరపాలెం గ్రామానికి చెందిన వేమిరెడ్డి అశోక్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరడం జరిగింది. అనంతరం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి వారందరికీ పార్టీలోకి ఆహ్వానించి టీడీపీ కండువా కప్పారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. శాతం ఫలితాలు సాధించి గతంలో నేను ఎమ్మెల్యేగా నాడు 100% ఫలితాలు సాధించాం. అన్ని డివిజన్లు, అన్ని పంచాయతీలు, ఎంపీటీసీలు కూడా గెలవడం జరిగింది. దాన్నే మళ్ళీ చరిత్రని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పునరావృతం చేస్తామని చెప్పని మాట చెప్తూ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఇంకా అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా. రండి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజారంజక పరిపాలనతో రాష్ట్రాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు. యువనాయకుడు నారా లోకేష్ గారు కార్యకర్తల ప్రోత్సహిస్తూ కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి మనం అందరం అండగా నిలబడాలని ఈరోజు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అటు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంది. అదేవిధంగా అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలామంది ఇతర పార్టీల నాయకులు తెలుగుదేశం పార్టీలో సంతోషం ఉంది. ప్రత్యేకంగా ఈ గ్రామాలకు సంబంధించి దేవరపాలెం, కొల్లపూడిలో కూడా స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులే అటు కుందుపూరి శ్రీనివాసరెడ్డి గారు కానీ, సురేందర్ రెడ్డి గారు కానీ, పద్మాకర్ రెడ్డి గారు కానీ, విధంగా కొండపూడికి సంబంధించిన విజయ్ కానీ వీరే అక్కడున్న పార్టీ నాయకులతో మాట్లాడి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించడం వల్ల చాలా శుభపరిణామం. ఈరోజు రాష్ట్రంలో చాలా ముఖ్యం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం సర్వనాశనమైనప్పటికీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సంక్షేమం, అభివృద్ధి రెండు కలవగా చూస్తూ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారు మరింత తెలుగుదేశం పార్టీని బలపరచడానికి పార్టీలోకి వస్తున్నందుకు చాలా సంతోషం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉన్న వారికి కూడా పిలుపునిస్తున్నాం. ఇంత మంచి ప్రభుత్వం, ఇంత మంచి పాలన ఇంతవరకు ఎప్పుడు కూడా చూడలేరు. దయచేసి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. ముఖ్యంగా శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈ మూడోసారి కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కూడా గ్రామాలకు సంబంధించి ముఖ్యంగా శ్రద్ధ తీసుకున్నాం. ఎక్కడా గ్రామాల్లో తగాదాలు లేకుండా, గొడవలు లేకుండా, విభేదాలను పెంచకుండా, ఎక్కడికక్కడ ఏ కేసులు లేకుండా అన్నీ కూడా గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండేదానికి ముఖ్యమంత్రి అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏ గ్రామంలో కూడా మీరు చూస్తే రాజకీయ కక్షణ లేదు. అందుకే గ్రామాల నుంచి విపరీతంగా తెలుగుదేశం పార్టీలోకి చేరుతా ఉన్నారు. భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఏదైతే లోకల్ బాడీ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో 18 సర్పంచులు, 12 ఎంపీటీసీలు, జెడ్పీటీసీ పూర్తిగా 100% తెలుగుదేశం పార్టీ ప్రజారంజన పార్టీలో గెలుచుకునే విధంగా అందరి నాయకుల సమన్వయంతో సమస్యతో అందరం కలిసి కూడా మేము చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఇంకా కూడా కొన్ని చేసాం. ఇప్పటికే మండలంలో చాలా అభివృద్ధి పనులు చేసి ఇంకా కూడా చేయాల్సిన అవి కూడా తప్పకుండా రాబోయే రోజులు అవి కూడా చేస్తామని ప్రతి ఒక్కరూ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, ఈ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయని అందరూ కూడా ఆలోచించి అదేవిధంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరూ ఆశీస్సులు కూడా తెలుగుదేశం పార్టీ మీద ఉండాలని